మీరు కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారా? మలబద్ధకం అనేది చాలా తీవ్రమైన విషయం. మనం ఇది నెగ్లెక్ట్ చేస్తే 3 పూట్ల తింటున్నాం, అట్లీస్ట్ 1 to 2 టైమ్స్ అన్న మనం విసర్జించాల్సిన అవసరం కూడా అంతే ఉంది. కాన్స్టిపేషన్గా ఉండిపోవడం వల్ల మనకి ఎన్ని ప్రమాదాలు వస్తాయో మీకు తెలుసా? బాడీలో చెడు బ్యాక్టీరియా అనేది ఎక్కువ పెరిగిపోతుంది, మంచి బ్యాక్టీరియా తగ్గుతుంది. అంటే గట్ ఇంబ్యాలెన్స్ అనేది, గట్ సింబయోసిస్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల తీవ్రమైన విషవాయువులు, గ్యాసెస్ మన బాడీలో పెరిగిపోయి ఆ విషవాయువులు, గ్యాసెస్ మన హార్ట్, మన వెన్నుపూస, మన బ్రెయిన్ అంతటా కూడా వ్యాప్తించి అది మెల్లిమెల్లిగా డీహైడ్రేషన్ కి గురి చేసి వాటిని దెబ్బతీసే అవకాశం ఉంది. సో బ్రెయిన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు, ఎన్నో ప్రమాదాలు మనకు రాబోతున్నాయి. అండ్ సేమ్ టైం మన రోగ నిరోధక శక్తిని కూడా అది ఇబ్బంది పెడుతుంది. దానివల్ల కొంతమందికి ఎలర్జీస్ కానీ, ఆటో ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించిన డిసార్డర్స్ రావడము, మెల్లిమెల్లిగా గట్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇది చిన్న సమస్య అని అనుకోకండి. డే టు డే బాడీకి తీసుకోవాల్సిన ఒక ఎసెన్షియల్ మెయింటెనెన్స్. సో అలాగే మనం చూసుకుంటే లోవర్ గట్ ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి పైల్స్, ఫిస్టులా, బ్లీడింగ్ పైల్స్ ఇలాంటివి ఎన్నో సమస్యలు మనకి వస్తాయి.